హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చేసుకోబోయే రెసిపీ చికెన్ కర్రీ. ఎలాంటి మసాలాలు లేకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. కాస్త పసుపు వేసుకోవాలి. వేగాక కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు చికెన్ మంచిగా మగ్గింది. తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత తగినంత కారం వేసుకుంటున్నాను. కారం వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. ముక్కకు బాగా పెట్టేటట్టు మంచిగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా ఒక దగ్గరికి ఫ్రై అయ్యింది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కొంచెం చిన్న గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు మరిగేటప్పుడు ఒక చిన్న టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి. హాఫ్ లెమన్ పిండుకోవాలి. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. కాస్త మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. టేస్టీ లెమన్ చికెన్ రెడీ. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్టీగా. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.